మరి నీకు కొత్తగా మొదలుపెట్టి ఇందులోకి ఎందుకు రావాలనిపించింది? నాకు మా నాన్నగారు వ్యవసాయం చేసినప్పుడు కానీ పుట్టిన కాడి నుంచి 7th క్లాస్ వరకు దీంట్లోనే బతకడం వల్ల నాకు వ్యవసాయం అంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్. నన్ను చూస్తే విచిత్రంగా చూస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చాడు తెలంగాణ నుంచి చేస్తున్నాడు. ఇప్పుడు ఇప్పుడు ఇదే రంగు నీకు అలాగే నిలబడిపోతుంది నీకు పంట కాలం అయిపోయిందాకా. మా మిస్సెస్ ఉంది, మా ఆళ్ళ చేనికి మన చేనికి డిఫరెన్స్ కనపడుతుంది. అంటే మనం ఎప్పుడు నీ లెక్క కరెక్ట్, మనకి ఎంత కట్టు పెట్టాం, మనకి ఎంత పండింది, మనకి ఎంత మిగిలింది. నువ్వు కర్ర మామూలుడివి కాదు. అందరికీ నమస్కారం. ఇవాళ గ్రామ్ బజార్ బృందం నాగ సోమేశ్వరరావు, కొవ్వలి, దెందులూరు మండలం, ఏలూరు జిల్లా కిందకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మొట్టమొదటిసారి 4 ఎకరాలు వేస్తా ఉన్నాడు అనమాట. ఇక్కడ వాడింది ఏంటంటే వీడ్ జాప్ వాడాడు, గ్రోత్ ఫిట్ వాడాడు. కానీ ఆ వివరాలన్నీ కూడా నువ్వు ఎలాగ వాడావు ఏమిటి ఇవన్నీ కూడా నువ్వే చెప్పాయా సోమేశ్వరరావు? ఫస్ట్ దమ్ములో వేసినప్పుడు వీడి జాప్ వేసాను. వీడి జాపు 3 లీటర్ల కాడికి వేసాం ఎకరాన్ని. ఇప్పుడు వచ్చి మన గ్రోత్ ఫిట్ స్పేర్ చేశాను 1 లీటరు. 1 లీటర్ ఇసుకలో కలిపి జల్లేదు. వాస్తవంగా అయితే 2 లీటర్లు ఇసుకలో కలిపి జల్లమన్నారు. అయితే చేనుకు లైట్గా మొవ్వు ఉన్నట్టు అనిపిస్తే అది స్పేర్ చేసి ఆ స్మెల్కి ఏమన్నా పోతుంది అని. అయితే గ్రోత్ అది మొవ్వు కూడా పోయినట్టు అనిపిస్తుంది నాకు. కొత్తగా మొవ్వు ఏం కనపడతాం. ఇప్పుడైతే తగ్గినట్టు ఉంది. ఉడిసి 40 రోజులు అవుతుందండి ఇప్పటికి. ఇప్పుడు ఈ 40 రోజుల్లో ఏమన్నా పురుగు ఏమన్నా కనపడిందా? మొవ్వు లైట్ గా కనపడింది అన్నావు. మొవ్వు పురుగు కనపడింది. స్పేర్ చేసిన తర్వాత అది కూడా పోయినట్టే అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఏం కొత్తగా ఏం కనపడతలేదు. ఆకు కూడా మచ్చ ఉండేది, లైట్ గా మచ్చ కూడా లేదు అసలు. ఎక్కడ మచ్చ కనపడతలేదు, ఎక్కడ కూడా మచ్చ కనపడతలేదు. తర్వాత నీకు కలుపు కూడా అక్కడక్కడ ఉంది కదా? కలుపు మెరకలు అమ్మట ఉంది. పల్లం అమ్మట అయితే కొంచెం సిప్స్ లాగేది మిషన్ లాగా ఉంటది కదా, ఇలాగ పళ్ళు లాగా, దాన్ని పెట్టి లాగేసి ఇలా తీసేస్తే పోతుంది. మెత్తం తొంగ ఉంది. మనం ఇచ్చేది వీడ్ జాప్ ఏదైతే ఇస్తామో ఇది భూమి కింద నుంచి వచ్చేదానికే. అందుకనే మనం చివరి దమ్ములో వేయమంటాం. చివరి దమ్ములో వేసి అయిపోయాక ఇది పడ్డాక నీళ్లు ఉంచాలంటాం. మెరకల్లో నీకు ఎక్కువ వచ్చింది కలుపు కదా. ఎందుకనంటే నీకు ఎండ తగిలితే ఇది తట్టుకోలేదు, నీళ్లు ఉండాలి. ఇప్పుడు ఇట్లా నీ అడుగు పడింది, అక్కడ నీళ్లు ఉన్నాయి, ఇక అటువైపు ఎక్కడ రాదు. ఇది ఏ వెరైటీ సీడు? ఇది DRR దాల్ 75. ఎన్ని బస్తాలు పండుతుంది అన్నారు వాళ్ళు? ఇది చెప్పడం అయితే 60 బస్తాలు పండుద్ది అన్నారు. 60 క్వింటాలు అన్నారు, కానీ 60 క్వింటాలు అయితే అవ్వకపోవచ్చు. కొన్ని ఏరియాల్లో మాత్రం 60 బస్తాల కాడికి అయ్యిందంట. చేను దీని గొప్పతనం ఏంటంటే ఎంత గాలి దుమ్ము వచ్చినా పడదండి. అగ్గి తెగిలిని తట్టుకుంటదండి. మెడ ఇరుపు అలాంటివి ఏమన్నా తట్టుకుంటదండి. జింకు లోపాన్ని కూడా తట్టుకునే శక్తి దీనికి ఉందండి. ఇతనానికి ఆ శక్తి ఉందండి. మన దాంట్లో జింక్ ఉంది, బోరాన్ ఉంది, అన్ని మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి. అది అదనంగా మీరు ఇచ్చిన దాంట్లో కూడా ఇవి ఉన్నాయని తెలిసింది. దీనికి కూడా ఇవి రాలేదు. జలటం వల్ల రాకపోవచ్చు బహుశా. ఈ ఏరియాలో అంటే ఇప్పుడు మనం ఇది మొత్తం ఎంత పొలం? 4 ఎకరాలు. 4 ఎకరాలు. 4 ఎకరాలకి వాడేవు కదా నువ్వు. ఇప్పుడు పక్కన అన్ని మంచి నల్లగా ఉన్నాయి. ఇక్కడ ఎన్ని బస్తాలు వాడారు వాళ్ళు ఎరువుల కట్టలో? యావరేజ్ ఎవరు చూసినా వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా 8 కట్టల కాడికి వాడేమన్నారు. ఎకరానికి 8 కట్టలు వాడేమన్నారు. దానికి అదనంగా మళ్ళీ స్పేర్లు చేశారు, జింకులు కొట్టారు, మళ్ళీ గులుకులు చల్లారు. ఇక అన్ని ఏం చేయాలో అన్ని చేశారు. అని నేను చూడకూడదు, వాళ్ళు చూస్తుంటే భయం వేస్తుంది. అంత భయంకరంగా తెలియదు. అంటే ఇక్కడంతా అదే కదా అలవాటు అయిపోయింది. నన్ను చూస్తే విచిత్రంగా చూస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చాడు తెలంగాణ నుంచి చేస్తున్నాడు. వాస్తవంగా తెలంగాణ నుంచి వ్యవసాయం చేయడానికి రాలా. నేను వ్యవసాయం చేసినప్పుడు నేను చాలా చిన్నవాడిని, 7th క్లాస్ చదువుతాను. మళ్ళీ ఇప్పుడే కొత్తగా మొదలెట్టి ఈ సంవత్సరమే. అంతకుముందు మా నాన్నగారు చేసేవాడు. మరి నీకు కొత్తగా మొదలుపెట్టి ఇందులోకి ఎందుకు రావాలనిపించింది? నాకు మా నాన్నగారు వ్యవసాయం చేసినప్పుడు కానీ పుట్టిన కాడి నుంచి 7th క్లాస్ వరకు దీంట్లోనే బతకడం వల్ల నాకు వ్యవసాయం అంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్. దాని గురించే ఇలాగ వచ్చాను. ఇదేంటి ఇక్కడ ఒక రంగు తక్కువగా ఉంది? మా మిస్సెస్ ఉంది, మా ఆళ్ళ చేనికి మన చేనికి డిఫరెన్స్ కనపడుతుంది. అలా నల్లగా ఉంది చేను, ఇంతలావు దుబ్బు చేసింది.
అవి పిలకలన్నీ ఎంత అయ్యలేదా తర్వాత విషయం, ముందైతే ఆ దుబ్బు చేసింది అనుకున్న నా ఉద్దేశం ఒకటే ఉంటది కదా. అదే అంతే. ఇప్పుడు కర్రలు సమానంగా ఈనితేనే కదా మనకి, ఈయన కంకే లెక్క కానీ చేను లెక్క కాదుగా. చేను మొత్తం కమ్మేసింది అనుకోండి, దోమ వస్తుంది, పురుగు వస్తుంది, ఆకి మనం స్పేర్ చేసిన కింద దాకా వెళ్దాం. ఇప్పుడు అన్ని ఎన్ని కర్రలు వచ్చి ఉంటాయి యావరేజ్న? కొన్ని చోట్ల తక్కువగా ఉన్నాయి, యావరేజ్ కొన్ని చోట్ల యావరేజ్ 12 కర్రల కాడికి కనపడుతున్నాయి. 12 కర్రలు ఇంకా పెరుగుతాయా? ఇంతే ఉంటాయా? పెరుగు చిన్న కర్రలు వస్తున్నాయి కదా కొత్త, ఇవన్నీ కొత్తవి. ఇప్పుడు మొత్తం కొత్త పిల్లలు ఈ 2 వచ్చినాయి, ఇది ఒకటి కూడా కొత్తగా వచ్చింది. మొత్తం పిల్లకల మొత్తం కొత్త చిన్న కలిపి 5, 6, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 పిల్లలు వచ్చేసినాయండి. 22 ఇంకా 10 వస్తే 10 కూడా అక్కడ 8 వస్తే ఆడ అన్న టార్గెట్ అయిపోయినాయి. ఇదైతే ఒకటే ఉడిచారు, ఒకటే. ఒకటేసింది ఎన్నో లెక్క పెట్టాయా సంవత్సరం? ఒకే ఒకటి. ఒక్కటే వేసివే కదా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వాళ్ళ అన్న టార్గెట్ వచ్చింది. ఒకదానికి 10 వస్తాయి అన్నారు, ఆ 10 వచ్చేసి. వాస్తవంగా అయితే ఉడిపి యంత్రం 2,20,000 ఎంత అన్నారు. అది తీసుకొచ్చేసి దాంతో ఉడిచేద్దాం అనుకున్నాను నేను. అయితే ఇన్ని తీసుకొచ్చి ఉడిచేద్దాం అనుకున్నాను. నువ్వు కర్ర మామూలు కాదు. ట్రాక్టర్ కూడా వీళ్ళు సరిగ్గా దున్నుతలేదు, మెరకా పొలాలు సరిగ్గా లాగట్లేదని ఛార్జింగ్ ట్రాక్టర్ కొన్నా. కాకపోతే వాడు తయారు చేసాడు, మళ్ళీ వారం వచ్చేస్తాడు. ఇది ఛార్జింగ్ ట్రాక్టర్ హైదరాబాద్ తయారు చేసాడు. ఏ కంపెనీ? కంపెనీ కాదండి, ప్రైవేట్ గా తయారు చేసాడు. సెన్సార్లు అన్ని ఛార్జింగ్ పెట్టుకుంటే 5 గంటలు పనిచేస్తాయి. ఇంకోటి, నేను ఎరువులకు వ్యతిరేకం కాదు, మనం ఎక్కువ ఎరువులకు వ్యతిరేకం. అంటే అది వేసినందువల్ల ఉపయోగం ఏమి లేదు. కట్టేసాం సరిపోతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇదే రంగు నీకు అలాగే నిలబడిపోతుంది నీకు పంట కాలం అయిపోయిన దాకా. సో ఫస్ట్ టైం చేస్తున్నా 4 ఎకరాలు పక్కన వాళ్ళ అన్నయ్య చెప్పినా కూడా వినకుండా, కాదు దీని మీద ఎలాగెళ్తుంది అని. అంటే ఏం చేశాడంటే సోమేశ్వరరావు, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఆదాయం మిగులుతుందని లెక్కేసుకున్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ అంతా కూడా ఈ పక్క రైతులతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఎవరికైనా 10 బస్తాలు వేయటం అనేది కామన్. 10, 11. ఇప్పుడు ఒక ఆయన మనం చెప్పాడు నాకు, గొప్పలో చెప్పుకున్నా 8 గంటలనే వేస్తున్నాను, నా ఎదురుగానే చూస్తున్నాను. అది 8 గంటలు 10 గంటలు అంటే వేసేయాలి, అవసరం అయితే ఇంకో 2 గంటలు వేసేయాలి అంటున్నారు. అంటే 12 గంటలు వేసేయమంటున్నా. అదే అంటే తగ్గకూడదు. గౌకునే అన్నా రేపొద్దున మేడ ఇరిపోవచ్చో లేకపోతే దోమ వచ్చో పోయిందని. మరి ఇదంతా దాని సెట్. మనం ఎప్పుడు నీ లెక్క కరెక్ట్. నీ లెక్క ఎందుకు కరెక్ట్ అంటే, మనకి ఎంత ఖర్చు పెట్టాం, మనకి ఎంత పండింది, మనకి ఎంత మిగిలింది. ఇప్పుడు ఊర్లో 4 సంవత్సరాలు మొదటి ఏడు వచ్చి 70 బస్తాలు పండించాడు, 60,000 అయిందంటే నీకు లాభమే ఉంది కదా. అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ గొప్ప కాదుగా, మనకు కావాల్సింది పంట కావాలి, ప్లస్ డబ్బులు కావాలి, మనకి ఆదాయం కావాలి. మనం ఆర్గానిక్ గా పండించి ఇదే 10 మందికి తెలిసింది అనుకోండి, వాళ్ళ కాదు రేపైనా అర్థం చేసుకుంటారు. అప్పుడు మనం బియ్యం అమ్మొచ్చు కదా వాళ్ళకి. వాళ్ళు బాధ పడలేకపోతున్నాం, కొట్టే అంటే లేదు. ఇతనం అంటే మందు వేయకూడదు, ఇతనం తీరే అంత దేశవాళీ ఇతనం అని. అదే చాలా తెలివిగా చెప్పేశావు. వెరీ గుడ్, చాలా సంతోషం. ఇంకో రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన అనుభవాలు కూడా చెప్తాం. సెలవు.